హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఆర్ట్ని ఇంత సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తా. ఒకరోజు ఇదంతా ముగిసిపోతుంది. మనం వేసుకున్న ఈ రంగు, ఈ రూపం అన్నీ ఒకరోజు మట్టి పాలు కావాల్సిందే. కానీ మనం పంచే ప్రేమ మాత్రం అది మనసుకు సంబంధించింది. బాడీ ఫేడ్ అవ్వచ్చు, బోన్స్ మునిగిపోవచ్చు, కానీ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ మాత్రం ఎప్పుడూ చెడిపోదు. సో రూపాన్ని చూసి ప్రేమించకూడదు, మనసుని చూసి ప్రేమించాలి. బికాస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ వీఆర్ ఆల్ జస్ట్ సోల్స్. ప్రేమని రంగు రూపంతో కలపకు, అది మనసుకు మాత్రమే సంబంధించింది. ఫస్ట్ మనకు కావాలనుకున్న ఆర్ట్ ఇలా రఫ్గా డ్రా చేసుకోవాలి ఏడైనా. తర్వాత దాన్ని మన క్యాన్వాస్ ఆర్ పేపర్ పైన ఇలిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని చూసుకుంటూ మనం ఆర్ట్ మొత్తాన్ని వేయాలి. తర్వాత మనం ఇలిస్ట్రేషన్ చేసుకున్న దానిపైనుంచి మన పెయింట్ అయితే వేసుకోవాలి. ఇలిస్ట్రేషన్ మార్క్స్ కనబడుతున్నాయి, నేను జూమ్ చేసి పెడతా చూడండి. ఇలిస్ట్రేషన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. అలా మన ఆర్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని పెయింట్ వేసుకుంటూ పోవాలా. ఇలా మన ఇలిస్ట్రేషన్ని బట్టి మనం పెయింట్ మొత్తం వేసుకోవాలా. ఫస్ట్ స్కెలిటన్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఈ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. ఇక్కడ మన ఫస్ట్ స్కెలిటన్ అయితే అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్. సెకండ్ స్కెలిటన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక దీంట్లో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉండే, ఆ ప్యాచ్ వర్క్స్ని కంప్లీట్ చేసేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా ఓన్ ఆర్ట్ అయితే కాదు, శివాని గారి ఆర్ట్ అన్నమాట. ఆమె వేసింది. నాకు కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటివి వేయాలనిపించింది, అందుకని నేను కూడా అక్కడి నుంచి రిఫరల్ తీసుకున్నా. ఇది నా ఓన్ ఆర్ట్ అయితే కాదు. ఇలా సెకండ్ స్కెలిటన్కి అయితే హిప్ అయితే వేసేస్తున్నాం మనం. హిప్ మీన్స్ ఆడుండే బొక్క, ఐ డోంట్ నో దాన్ని బొక్క అంటారో ఏమంటారో నాకైతే తెలియదు. సెకండ్ స్కెలిటన్ హిప్ అయితే అయిపోయింది. ఇక మనం ఫర్దర్గా ఫుల్ స్కెలిటన్ తర్వాత లెగ్స్ డ్రా చేసిన తర్వాత చూపిస్తా. హియర్ ద లెగ్ ప్రాసెస్. మనం ఇలిస్ట్రేషన్ చేసుకున్న దాని పైనుంచి మనం లెగ్స్ అయితే డ్రా చేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్లో క్యాన్వాస్ థిక్నెస్ బట్టి మనకు ఇలిస్ట్రేషన్స్ అయితే కాదు, అన్నీ ఆర్ట్ ఇలానే వేస్తారంటే ఇలా వేయరు. బట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్ కాదు. అందుకని ఫస్ట్ నా రిఫరల్ని వేసుకొని తర్వాత దానిపైన వేసుకుంటా. ఇక ఫర్దర్గా అయితే సెకండ్ స్కెలిటన్ హెడ్ అయితే వేసేద్దాం. ఇంతే గైస్, చాలా సింపుల్గా ఈ ఆర్ట్ వేసేయచ్చు. లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఐ లైక్ ఇట్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్టిస్ట్ చూస్తుంటే నేను ఏమేమి మిస్టేక్ చేసినానో అవి కూడా చెప్పండి కామెంట్స్లలో. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంట్రెస్టింగ్గా కలుద్దాం. అంతవరకు బాయ్.